డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు వంటి తెలివిగల వ్యక్తులు నెలకు ₹1,00,000 కన్నా తక్కువే సంపాదించడం మీరు గమనించే ఉంటారు. కానీ ఏ తెలివితేటలు లేని వారి నెల ఆదాయం తెలివిగల వారి వార్షిక ఆదాయం కన్నా ఎక్కువ ఉండడం కూడా చూసే ఉంటారు. అది కూడా 5-10 కాదు, 50 రెట్లు ఎక్కువగా ఉంటుంది. కచ్చా బాదంతో ప్రసిద్ధి పొందిన అంజలి అరోరా ముంబై వంటి నగరంలో ₹4 కోట్ల విలువైన ఫ్లాట్ను కొనుగోలు చేయడం ఆశ్చర్యంగా అనిపించడం లేదు? అది కూడా ఏదో ఒక అల్లాటప్ప పాట ద్వారా. ఏ తెలివి లేని వాళ్ళు ₹1,00,00,000 సంపాదిస్తుంటే తెలివిగల వాళ్ళు మాత్రం నెలకి ₹1,00,000 సంపాదించడం కోసం కింద మీద పడుతున్నారు. ఇటువంటి సందేహం మీకు కూడా వచ్చుంటుంది కదా. అలాగే మరో సందేహం కూడా మనసులో తప్పకుండా మొదలవుతుంది. ఎలాన్ మస్క్, బిల్ గేట్స్ లాంటి వాళ్ళు ఎలా అంత సంపన్నులుగా మారారు? వారి సక్సెస్కి గల కారణం ఏమై ఉంటుంది? అటువంటి వారి సక్సెస్కి కారణం ఖచ్చితంగా ఉంటుంది. అది తెలియకనే తెలివిగల వాళ్ళు డబ్బుని సంపాదించలేకపోతున్నారు. అడ్వాంటేజ్ బుక్లో ఇచ్చిన సీక్రెట్ గురించి తెలిపి అలాంటి వాళ్ళంతా ఎలా సక్సెస్ అయ్యారో చెప్పుకుందాం. వై డమ్స్ ఆర్ గెటింగ్ రిచర్? తెలివి తక్కువ వాళ్ళు ఎందుకు సంపన్నులవుతున్నారు? ఇండీడ్ అనే జాబ్ పోర్టల్ ప్రకారం 2024 నాటికి ఒక సగటు ఇంజనీర్ వార్షిక ఆదాయం 6 లక్షలు, అంటే నెలకు ₹50,000 మాత్రమే. ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ ఏజెన్సీ కోఫ్యూస్ 2024 అధ్యయనం ప్రకారం ఇన్ఫ్లుయెన్సర్ల వార్షిక ఆదాయం 20 లక్షల పైమాటే. ఒక సగటు ఇండియన్ కంపెనీ సీఈఓ వార్షిక ఆదాయంతో సమానం అది. ఈ నివేదిక ప్రకారం ఒకటైతే అర్థమవుతోంది: ఇంటెలిజెంట్ ఈక్వల్ట్ పూర్, డమ్ ఈక్వల్ట్ రిచ్. తెలివిగల వాళ్ళు పేదవారు అని, తెలివి తక్కువ వాళ్ళు సంపన్నులు అని అర్థమవుతోంది. అలా ఎందుకు జరుగుతోంది? ఈ ప్రశ్న మీకు కలిగే ఉంటుంది. దీని వెనుక 2 ఆసక్తికరమైన కారణాలున్నాయి. ముందు తెలివి తక్కువ వారు సంపన్నులు ఎలా అవుతున్నారు అన్న దాని గురించి డిస్కస్ చేద్దాం. ఇటువంటి వారిని 2 కేటగిరీలుగా విభజించవచ్చు: డమ్ నెపో కిడ్స్, డమ్ ఇన్ఫ్లుయెన్సర్స్. డమ్ నెపో కిడ్స్ సంపన్నులవడానికి ప్రధాన కారణం తల్లిదండ్రులు సంపాదించిన ధనం. ఇందుకు ఉదాహరణగా అలియా భట్, సోనాక్షి సిన్హా తీసుకోండి. ఒకసారి కాఫీ విత్ కరణ్ షోలో అలియా భట్ను ఇండియా ప్రెసిడెంట్ ఎవరు అన్న ప్రశ్నకు ఆమె సమాధానం పృథ్వీరాజ్ చౌహాన్. ఇక సోనాక్షి ఈ విషయంలో 2 ఆకులు ఎక్కువే చదివిందనుకోండి. కౌన్ బనేగా కరోడ్పతిలో హనుమంతుడు సంజీవని పర్వతాన్ని ఎవరి కోసం తీసుకొచ్చాడనే ప్రశ్నకు ఆమె చెప్పిన సమాధానం ఏంటో తెలుసా? సీత కోసమని సమాధానమిచ్చింది. ఇలాంటి ఐక్యూ చిన్నపిల్లలకు కూడా ఉండదు. కానీ వీళ్ళంతా సెలబ్రిటీలు, గొప్ప గొప్ప డబ్బు సంపాదించిన వాళ్ళు. ఇంత తెలివి తక్కువ వాళ్ళైనా కూడా వీళ్ళు సెలబ్రిటీలు అయిపోయారు. వారికి ₹1,00,00,000 ఆస్తులు కూడా వచ్చేస్తాయి. ఇక ఇన్ఫ్లుయెన్సర్స్ విషయానికి వస్తే వాళ్ళు అధికంగా సంపాదించడానికి గల ముఖ్య కారణం వారి ధైర్యం. ఎందుకంటే వీళ్ళు రిస్క్ తీసుకోవడానికి ఎప్పుడూ భయపడరు. ఆ రిస్క్ వల్ల తమను ఎదుటి వాళ్ళు స్టూపిడ్ అనుకున్నా పర్లేదు అని ముందుకు వెళ్ళిపోతారు. పూర్వం ప్రజలు నూనెను కొత్త కరెన్సీగా భావించారు. ఇంటర్నెట్ వచ్చిన తర్వాత డేటాను కొత్త కరెన్సీ అన్నారు. అప్పుడు మొత్తం డేటా రికార్డ్ చేయబడిన తర్వాత అటెన్షన్ అనేది కొత్త కరెన్సీ అని అంటున్నారు. అంటే ఈరోజు ఒకరి దృష్టిని ఆకర్షించడం చాలా ముఖ్యం. అందుకోసం పెద్ద కార్పొరేట్లు ఒకరితో ఒకరు పోరాడుతున్నాయి. ఇన్ఫ్లుయెన్సర్స్ ఈ అటెన్షన్ అనే గేమ్ని బాగా వినియోగించుకుంటున్నారు. ప్రజలను ఆకర్షిస్తున్నారు. వాళ్లే బ్రాండెడ్ కంపెనీకి ఆధారం అవుతున్నారు. అధిక మొత్తంలో ధనం ఇచ్చి వారిని తమ బ్రాండ్ ప్రమోషన్లకు ఉపయోగించుకుంటున్నారు. ఈ ఇన్ఫ్లుయెన్సర్లు ₹1,00,000కు పైగా ఛార్జ్ చేస్తూ ఉంటారు. వై ఇంటెలిజెంట్స్ ఆర్ గెటింగ్ పూర్? తెలివిగల వాళ్ళు ఎందుకు పేదవారవుతున్నారు? దీనికి కారణం ఉంది. వాళ్ళు మధ్యతరగతి ఆలోచన విధానాన్ని వదిలి బయటికి రాలేకపోవడం. అంతేకాకుండా TEMని పాటించకపోవడం. అంటే టైం, ఎనర్జీ, మనీ. మధ్యతరగతి ప్రజలు వీటి మీద దృష్టి పెట్టరు, సరిగ్గా ఉపయోగించుకోరు. అందువల్లే పేదవారుగా పుట్టి పేదవారుగానే పోతున్నారు. చాలామంది తెలివిగల వాళ్ళు ఆన్లైన్లో లేదా ఆఫ్లైన్లో తమకు కావలసిన వస్తువులు ఎక్కడ తక్కువ ధరకు దొరుకుతుంటాయని గంటల తరబడి వెతుకుతూ టైం వేస్ట్ చేస్తారు. 3 గంటలు కేవలం ఒక సినిమా చూడడానికి ఖర్చు పెడతారు. సినిమా బాలేకపోయినా ఖచ్చితంగా మొత్తం సినిమా చూసే బయటకు వస్తారు. పైగా బయటకు వచ్చాక కూడా ఆ సినిమా గురించే చర్చిస్తూ గంటల సమయాన్ని వృధా చేస్తారు. అలా వారికి ఉన్న సమయాన్ని వీలైనంత వరకు వృధాగానే గడిపేస్తూ ఉంటారు. పైగా వినేవాళ్లకు మాత్రం టైమ్ ఈజ్ మనీ అని ఉపన్యాసాలు ఇస్తారు. తెలివిగల వాళ్ళు సమయంతో పాటు డబ్బును కూడా సరిగ్గా వినియోగించుకోరు. పైగా ఆడంబరాలకు పోయి ఉన్న డబ్బును కూడా ఖర్చు పెట్టేస్తారు. పైగా క్రెడిట్ కార్డులు ఉపయోగించి మరీ ఖర్చులు అధికంగా పెంచుకుంటారు. ఈ రోజుల్లో 15 నుంచి 20 వేల రూపాయల నెలవారీ ఆదాయం ఉన్నవాళ్ళు కూడా ₹1,00,000కు పైగా ఈఎంఐలు కడుతున్నారంటే అతిశయోక్తి కాదు. 6 నుంచి 7 లక్షల వార్షిక ఆదాయం ఉన్నవాళ్ళు 15 నుంచి 20 లక్షల రూపాయల ధర ఉన్న కార్లను కొంటున్నారు. అది కూడా అధిక భారం పడుతుంది అని తెలిసినా కూడా. ఇలాంటి ఆడంబరాలతో వాళ్ళు ధనవంతులు అవడం మాటేమో కానీ రోడ్డున పడుతున్నారు. సమయాన్ని, డబ్బును వృధా చేస్తూ సోషల్ మీడియాలో కాలం గడుపుతూ తమ ఎనర్జీని కూడా వేస్ట్ చేసుకుంటున్నారు. ఇలా TEM పాటించకపోవడం వల్ల కోటీశ్వరుడు అవ్వడం కాదు,
రోడ్డు మీదకొచ్చి బికారిగా మారుతున్నాడు. ఇక నెక్స్ట్ ద సక్సెస్ ఈక్వేషన్. సక్సెస్ అవ్వాలంటే ముందు సక్సెస్ ఈక్వేషన్ను అర్థం చేసుకోవాలి. దీనికోసం ధనవంతులు కావడానికి డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. అలాగే పిచ్చి పిచ్చి పనులు కూడా చేయాల్సిన అవసరం లేదు. కేవలం 4 విషయాలను దృష్టిలో పెట్టుకుంటే చాలు. ఎందుకంటే ఈ 4 సక్సెస్ అయిన వాళ్ళు పాటించేవి. ద అన్ఫెయిర్ అడ్వాంటేజ్ అనే పుస్తకంలో సక్సెస్ ఈక్వేషన్ గురించి ఆథర్ తెలియజేసిన విధానం ఇది. దీని గురించి తెలుసుకుంటే ఎవ్వరైనా సరే ధనవంతులు అవ్వచ్చు. సక్సెస్ ఈక్వేషన్ ఈజ్ ఈక్వల్ ఫెయిర్ ప్లాన్ అండ్ అన్ఫెయిర్ అడ్వాంటేజ్. దీనిలో కేవలం 2 విభాగాలు మాత్రమే ఉన్నాయి. అవి అర్థం చేసుకుంటే చాలు ఎవరైనా మాస్టర్ అవ్వచ్చు. మొదటిది ఫెయిర్ ప్లే. క్లుప్తంగా చెప్పాలంటే TEM సరిగ్గా పాటిస్తే చాలు. అందుకోసం హార్డ్ వర్క్, పేషెన్స్, కష్టపడే తత్వం, సహనం, క్రమశిక్షణ, పట్టుదల చాలా ముఖ్యం. ఈ రెండవది అన్ఫెయిర్ అడ్వాంటేజ్. పెద్ద పెద్ద విషయాలను ఆలోచింపచేసే విషయాలను పట్టించుకోకుండా ముందుకు వెళ్ళడం. అప్పుడే సంపన్నులు అవుతారు. ఈ అన్ఫెయిర్ అడ్వాంటేజ్ కోసం 4 విషయాలను దృష్టిలో పెట్టుకోవాలి. ఆ 4 విషయాలు గుర్తుపెట్టుకోవడానికి ఒక సెంటెన్స్ ఉంటుంది. ఫీల్ ద స్టేటస్ స్టోరీ ఎట్ ప్రైమ్ లొకేషన్. దీంట్లో కేవలం 4 పదాలను మాత్రమే జాగ్రత్తగా చూడాలి. ఫీల్ స్టేటస్ స్టోరీ, ప్రైమ్ లొకేషన్, అంతే. ఈ 2 పదాలను తీసుకుని ఇప్పుడు సంపన్నుల జీవితాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. అందులో మొదటిది ఫీల్ అంటే అర్థం ఎంతగా మన పరిస్థితులు ఇతరులకు మన గురించి తెలియచేస్తాయి అన్నది. అందుకే జనాలు ఐఫోన్, లగ్జరీ కార్లు కొనుక్కునేది. కానీ మీరు మాత్రం పూర్తిగా వ్యతిరేకంగా ఉండాలి. ఇతరులను ఇంప్రెస్ చేయడానికి బదులు ముందు మిమ్మల్ని మీరు అగ్రెసివ్గా, ప్రభావవంతంగా మార్చుకోగలరో ఆలోచించాలి. దీనివల్ల మీ శక్తి సామర్థ్యాలు మీకు తెలుస్తాయి. ముఖేష్ భాయ్ ప్రజాపతి గుజరాత్లోని ఒక మట్టి కుండల వ్యాపారి. మట్టితో రకరకాల వస్తువులు తయారు చేసేవాడు. 2001లో గుజరాత్కు సంబంధించిన భూకంపం వల్ల అతని వ్యాపారం పూర్తిగా దెబ్బతింది. చాలా కష్టాలు పడాల్సి వచ్చింది. ఆ కష్టాల నుంచి బయటకొచ్చే మార్గం కోసం వెతకడం మొదలుపెట్టాడు. ఆ ఆలోచనతోనే అతను చేసిన ఒక ప్రయోగం అతన్ని రారాజును చేసింది. ఒకరోజు అతను ఏం చెయ్యాలి అన్న ఆలోచనతో తనలో తానే మాట్లాడుకోవడం ప్రారంభించాడు. అందులోనే మట్టితో ఏ వస్తువును తయారు చేయడం వల్ల పెద్దవారి నుంచి పేదల వరకు తన ఉత్పత్తులను కొనుగోలు చేస్తారో అన్న ఆలోచన పుట్టింది. అందుకు పునాదులు వేశాడు. కరెంట్ అవసరం లేని ఒక మట్టి ఫ్రిడ్జ్ని తయారు చేయాలనే ఆలోచన వచ్చింది. కొన్ని రోజులు దానికోసం కష్టపడ్డాడు. సైన్స్లోని ఎవాపరేషన్ కూలింగ్ అన్న పద్ధతిలో తయారయ్యే మట్టి కూలింగ్ ఫ్రిడ్జ్ని తయారు చేశాడు. దాని ధర కేవలం 3,000 రూపాయలు. ఎవరైనా కొనుక్కునే విధంగా పర్యావరణహితంగా ఉంటుందది. ఇది చాలా సక్సెస్ అయింది. చాలా తక్కువ కాలంలోనే ఆ ఫ్రిడ్జ్కి పేటెంట్ పొంది అంతర్జాతీయ స్థాయిలో వ్యాపారాన్ని విస్తరించాడు. సంపన్నుడయ్యాడు. కేవలం ఒక్క ఆలోచన, చిన్న వస్తువు, తనలో తాను మాట్లాడుకుంటూ ఉండగా వచ్చిన ఐడియాని ఇలాంటి ఆలోచనకి రూపం ఇచ్చి ఇప్పుడు కోటీశ్వరుడిగా మారాడు. ఇక నెక్స్ట్ అన్ఫెయిర్ అడ్వాంటేజ్. KGF మూవీ ఎగ్జాంపుల్. KGF 1-2 భాగాలను ప్రొడ్యూస్ చేసిన హోంబెలే ఫిలిమ్స్ వ్యవస్థాపకుడు విజయ్ కిరణ్ తనతో పాటు పనిచేయడానికి తెలివిగల వారిని ఎంచుకున్నాడు. ప్రశాంత్ నీల్ వంటి ప్రముఖ రచయిత, దర్శకుడు, ఇంకా చాలామంది క్రియేటివ్లను అతను నియమించుకోవడం ద్వారా ధనవంతుడయ్యాడు. వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ ప్రకారం KGF 2 కోసం 120 కోట్లు ఖర్చు పెడితే 1,200 కోట్ల లాభం వచ్చింది. అంటే 10 రెట్లు లాభం వచ్చిందనమాట. ఇక నెక్స్ట్ అన్ఫెయిర్ అడ్వాంటేజ్లో 2వ అంశం స్టేటస్. అందుకే కంపెనీలు వాటి స్టేటస్ను పెంచుకోవడం కోసం IITలను ఉద్యోగంలోకి తీసుకుంటాయి. వారి క్రియేటివిటీని ఉపయోగించుకుంటున్నారు. ఇప్పుడు ప్రజలందరూ బ్రాండ్కి విలువ ఇస్తున్నారు. అందుకే ఐఫోన్ అంతా సక్సెస్ అయింది. తమ బ్రాండ్ విలువను పెంచుకోవడం కోసం అందుకు తగిన తెలివిగల వ్యక్తులను ఎంచుకుంటున్నారు. అందుకే పర్సనల్ బ్రాండ్ను సృష్టించుకోవడం చాలా ముఖ్యం. పర్సనల్ బ్రాండ్ పవర్ వల్ల అంకుర్ వారికో నెట్వర్త్ $15 మిలియన్ చేరింది. అంకుర్ ఒక ఎంటర్ప్రెన్యూర్. సోషల్ మీడియాలో తన పర్సనల్ బ్రాండ్ను సృష్టించుకోవడం ద్వారా సక్సెస్ అయ్యాడు. ప్రారంభంలో అతను ఫ్రీ కాంటెంట్ ఇస్తుండేవాడు. ఈరోజు అతను కంటెంట్తో పాటు ప్రీమియం కంటెంట్ కోర్సులు, కన్సల్టేషన్ కూడా ఇస్తున్నాడు. దీని ద్వారా అతనికి 2021లో 12.6 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. 2022 నాటికి ఆ ఆదాయం 27 కోట్లకు చేరుకుంది. గత 12 సంవత్సరాల కంటే దాదాపు 150 రెట్లు ఎక్కువ అన్నమాట. అతని ఆదాయ వనరులను పరిశీలిస్తే కంటెంట్ క్లబ్ కోర్సులు, కార్పొరేట్ కన్సల్టేషన్ మాత్రమే. 2022లో అతను ఈ కోర్స్ ద్వారా 13 కోట్ల రూపాయలు సంపాదించాడు. అందులో 29,000 మంది విద్యార్థులు ఎన్రోల్ చేసుకున్నారు. మీరు కూడా అదేవిధంగా సోషల్ మీడియాను ప్రభావితం చేయొచ్చు. మీ స్టేటస్ని అంటే వ్యక్తిగత బ్రాండ్ని సృష్టించండి. ఆపై కస్టమర్స్, క్రియేటర్స్, కార్పొరేట్ ద్వారా వారి వద్ద నుంచి ప్రీమియం వసూలు చేయడం ద్వారా మీరు ధనవంతులు కావచ్చు. అప్పుడు మీరు అంకుర్ జీవితమే ఒక రిఫరెన్స్గా తీసుకోండి. అతన్ని స్ఫూర్తిగా కూడా తీసుకోవచ్చు. ఇక అన్ఫెయిర్ అడ్వాంటేజ్లో 3వ భాగం కథ చెప్పడం.
స్టోరీ టెల్లింగ్. మనం స్కూల్లో ఉన్నప్పుడు, కాలేజ్లో చదువుకుంటున్నప్పుడు సంవత్సరం అంతా చదివిన ఎగ్జామ్లో ఏవి గుర్తు రాకపోవడం గమనించే ఉంటారు. అదే 3 గంటల సినిమా మాత్రం మొత్తం గుర్తుంటుంది. ఎందుకలా? అందుకు సమాధానం కథల విషయాన్ని చెప్పడం. మనమందరం కథలను బాగా ఇష్టపడ్డాం. చిన్నతనంలో విన్న చందమామ కథలు కూడా ఇప్పటి వరకు గుర్తుంటాయి అంటే అందుకు కారణం ఋషులు చాలా వేదాలు, ఉపనిషత్తులు రాశారు. పురాణాలు మరేదైనా వివరించడానికి కథా రూపంలో వివరించారు. అందుకే మహాభారతం, రామాయణం అందరికీ గుర్తుంటుంది. మీరు కూడా ఏ విషయాన్ని అయినా కథతో పోల్చి చెప్పగలిగితే మీకు జనాలు ఇట్టే ఆకర్షితులవుతారు. రాజమౌళి, యానిమల్ సినిమా దర్శకుడు సందీప్ రెడ్డి వంగ తమలో ఉన్న కథా నైపుణ్యంతో అందరినీ ఆకర్షించి బాహుబలి 2, యానిమల్ లాంటి గొప్ప గొప్ప సినిమాలు తీశారు. బాహుబలి 2 లైఫ్ టైం బిజినెస్ 1800 కోట్లు. 100 కోట్ల బడ్జెట్లో రూపొందించిన యానిమల్ మూవీ 930 కోట్ల రూపాయల మార్కెట్ చేసింది. ఈరోజు సేల్స్మెన్, బ్రోకర్లు ఎక్కువగా సంపాదిస్తున్నారు. అందుకు కారణం ముందు వాళ్ళు వినియోగించడానికి ఏం కావాలి అన్నది విని తెలుసుకుంటారు, వారిని అర్థం చేసుకుంటారు. కస్టమర్ సమస్యను గుర్తించిన తర్వాత కస్టమర్కి తగ్గట్టుగా తమ ప్రోడక్ట్ గురించి కథలుగా వివరిస్తారు. అంటే సేల్స్మెన్ వినియోగదారుడి యొక్క వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా తమ వస్తువులను ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అలా తన కథా నైపుణ్యంతోనే డీల్ పూర్తి చేస్తారు. మీరు కూడా పరిస్థితికి తగ్గట్టుగా అనుసరించి ఎప్పటికప్పుడు మీ నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటూ కథలు అల్లుతూ ఉంటే ఫలితం మీకు అనుకూలంగా ఉంటుంది. మీరు సరైన సమయంలో, సరైన ప్రదేశంలో ఉన్నప్పుడు మాత్రమే అది సాధ్యపడుతుంది. ఇదే అన్ఫెయిర్ అడ్వాంటేజ్లో 4వ భాగం. ఈరోజు ఎవరినైనా ఇండియాలో అవకాశాలు ఎక్కువగా ఎక్కడ ఉంటాయని అడిగితే ముంబై, ఢిల్లీ వంటి మహానగరాల పేర్లు చెప్తారు. ఇక్కడ పెద్ద స్టార్టప్లు, కార్పొరేట్లు ఏర్పాటు చేయడానికి ఎక్కువ అనుకూలత ఉంటుంది. అందుకే అవకాశాలు కూడా అధికంగా ఉంటాయి. అంతేకాకుండా టైర్ 2, 3 నగరాల కన్నా ఇక్కడ అవకాశాలు పుష్కలంగా లభిస్తాయి. దేశంలోని ప్రముఖ వ్యక్తులు కూడా ఈ నగరంలో నివసిస్తూ ఉంటారు. అందువల్ల నెట్వర్క్ పెంచుకునే అవకాశాలు కూడా అధికంగా ఉంటాయి. అందుకే సరైన సమయంలో, సరైన ప్రదేశంలో ఉండడం కూడా చాలా ముఖ్యం. ఎదుగుదలకు అభివృద్ధి కూడా చాలా ముఖ్యం. గూగుల్కి చెందిన సుందర్ పిచాయ్ ఇందుకు సరైన ఉదాహరణ. అతను ఐఐటి నుంచి పట్టభద్రుడైన తర్వాత అమెరికాకు వెళ్ళాడు. అమెరికాలో అవకాశాలను అందిపుచ్చుకున్నాడు. సుందర్కి అక్కడ తక్కువ అడ్డంకులున్నాయి. మొత్తం సమయం పనిలో నిమగ్నమై ఉండేవాడు. చాలా క్రియేటివ్గా ఆలోచించేవాడు. ఆ క్రియేటివిటీ గూగుల్కి బాగా ఉపయోగపడింది. అప్పుడే గూగుల్ అతడికి 2200 కోట్ల రూపాయల ఆఫర్ ఇచ్చింది. ఇంకేముంది, సుందర్ ప్రపంచంలోని సంపన్నుల్లో చేరిపోయారు. నిజానికి తాము చేస్తున్న ఉద్యోగాలతో ధనవంతులయ్యేవాళ్ళు చాలా తక్కువ మంది. అందులో సుందర్ పిచాయ్ ఒకరు. 2022లో అతని నెట్వర్త్ $1 బిలియన్ ఉంటే 2024 నాటికి అది 1.7 బిలియన్స్ అయింది. అంటే 14,400 కోట్ల రూపాయలు అతడి సంపద. సుందర్ పిచాయ్ లాగా మీరు కూడా సరైన ప్రదేశంలో ఉంటే మీ ఎదుగుదలకు ఇక అడ్డంకులుండవు. స్టేటస్ కూడా పెరుగుతుంది. ఇక క్లుప్తంగా చెప్పాలంటే మీరు ఇప్పటి వరకు విషయాలను నియంత్రించడం ఎలాగో నేర్చుకున్నారు. అన్ఫెయిర్ అడ్వాంటేజ్ ఉపయోగించి మీకు అనుకూలంగా మార్చుకోండి వాటిని. ఫీల్ ఏ స్టేటస్ స్టోరీ ఎట్ ప్రైమ్ లొకేషన్. ఇది చాలా ముఖ్యం. దీంట్లో 4 విషయాలు చాలా ఉపయోగపడతాయి. సక్సెస్ అయ్యేందుకు సక్సెస్ ఈక్వేషన్ను అర్థం చేసుకోవడం అవసరం. ఫెయిర్ ప్లాన్తో పాటు అన్ఫెయిర్ అడ్వాంటేజ్ నుంచి లాభాలను పొందడం వల్ల సక్సెస్ వస్తుంది. అంటే TEM, టైం, ఎనర్జీ, మనీ. ఈ మూడింటిని తెలివిగా అర్థం చేసుకోవడం, వాటిని ఉపయోగించుకోవడం. అంతేకాకుండా సక్సెస్ అవ్వాలంటే ఇతరులను ఇంప్రెస్ చేయాల్సిన అవసరం లేదు. ముందు మిమ్మల్ని మీరు ఒక బ్రాండ్గా మార్చుకునే ప్రయత్నం చేయండి. స్టోరీ టెల్లింగ్తో పాటు సరైన సమయంలో, సరైన ప్రదేశంలో ఉండడం వల్ల సక్సెస్ తొందరగా వస్తుంది. అప్పుడే ఎంత తెలివిగలవారైనా సక్సెస్ పొందుతారు, అలాగే సంపన్నులు కూడా అవుతారు. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.